ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త చూపించబోతున్నటువంటి విజువల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ నేను ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సున్నిత మనస్కులు గాయపడొచ్చు, మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. యూఎస్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ప్రకాశం జిల్లా కలుజుమలపాడులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కట్టేసి తీవ్రంగా కొట్టి హింసించాడు భర్త బాలాజీ. 2 చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కాలుతో తంతు బెల్ట్తో కొడుతూ నానా చిత్రవద చేశాడు. చిత్రహింసలు పెట్టాడు. అరుపులు కేకలతో భార్య ఎంత ఏడుస్తున్నా కనీసం పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టాడు ఆ భర్త. అడ్డొచ్చిన తల్లిని కూడా బెల్ట్తో కొట్టాడు. ఇదంతా దేనికోసం? తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపం, కసి, కక్ష పెంచుకొని భార్య మీద దాడి చేశాడు. వాళ్ళిద్దరికీ 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. 8 ఏళ్ల క్రితం బాలాజీ భాగ్యలక్ష్మికి ప్రేమ వివాహం జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొత్తం 4 పిల్లలు. అందులో 3 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. హైదరాబాద్లో ఒక బేకరీలో పనిచేస్తున్నాడు బాలాజీ. వేరే మహిళతో అదే సమయంలో బాలాజీకి వివాహేతర సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే భార్యను హింసించడానికి లవర్తో కలిసి పెళ్ళైన ఒక వ్యక్తి, 4 పిల్లలు ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతో కలిసి వచ్చి ఆ భార్యను కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత దారుణంగా తన లవరే వీడియో తీస్తుండగా, ఏ మహిళతో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ మహిళ వీడియో తీస్తుండగా ఆ భార్యను చిత్రవద చేసినటువంటి పరిస్థితి. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. తల్లి అడ్డుకోపోతే ఆవిడ మీద కూడా బెల్ట్తో దాడి చేశాడు. ఒక్కసారి నేను చెప్పడానికంటే ముందు ఆ విజువల్ని మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరే చూడండి. ఎంత దారుణంగా, ఎంత కలిచివేసే విధంగా ఆ విజువల్ ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఆ వీడియోని మీరే చూడండి. ఆ రాక్షసత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. ఆ సైకో గురించి, ఒక సాడిస్ట్ గురించి, ఒక రాక్షసుడి గురించి ఇంతకంటే కఠినమైన పదాలు ఉపయోగించాలని ఉంది. కానీ నేను కూర్చున్న స్థలానికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఉపయోగించలేకపోతున్నాను. పాపం కాళ్ళు చేతులు కట్టేసి ఆ మహిళను అంత దారుణంగా మోకాలితో కడుపులో గుద్దుతూ అంత దారుణంగా హింసిస్తుంటే, నోట్లో గుడ్డలు కుక్కి కొడుతుంటే ఆ బాధను తట్టుకోలేక ఆ మహిళ ఎలా తల్లడిల్లిపోతుందో, ఎలా గింజుకుంటుందో మనకు కనిపిస్తుంది. చూస్తుంటేనే గుండె బరువెక్కుతోంది. ఆ రాక్షసుని ఏం చేసినా తప్పు లేదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కనీసం అరే ఆ మహిళ కూడా ఒక మనిషే కదా, అంత దారుణంగా ఒక మనిషిని ఒకడు హింసిస్తుంటే, వాడు భర్త అవనివ్వండి, కట్టుకున్న భర్త అయితే మాత్రం ఏంటి, మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ మహిళతో కలిసి వచ్చి కట్టుకున్న భార్యను, 4 పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లిని అలా కట్టేసి చిత్రహింసలు పెడుతుంటే చూస్తూ ఊరుకున్నారంటే ఏమనాలి వాళ్ళని?
ఇంతకంటే ఇంకా ఎంత దారుణంగా మాట్లాడాలో, ఎంత ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, మాటలు రావడం లేదు. ఒక మాటలో చెప్పాలి. పోలీసులు ఇప్పటికీ అక్కడికి వెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నారు. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఆ బాలాజీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు, పారిపోయినట్లుగా తెలుస్తుంది. వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రాక్షసుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నాం, మీరు కూడా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? అలాంటి ఒక రాక్షసుడికి ఎలాంటి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది? ఎలా శిక్షించాలి? మరోవైపు మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్తో కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దాట్ ఒక్కసారి బాధితురాలు ఏమంటుందో విందాం. బాధితురాలు మాటల్లోనే విందాం. భాగ్యలక్ష్మి, మేము ఉండేది కజులవాడలో. మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాను. డబ్బులు అడిగితే లేవన్నాను. నేను లేవంటే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్న ఆమెను తీసుకొచ్చి నన్ను కట్టేసి తీసుకొచ్చి అక్కడ జగనన్న కాలేజీలో తీసుకొచ్చి కట్టేసి కొట్టిండు. నేను చంపుతాను చేస్తానని చెప్పేసి నన్ను అయితే ఉంచానన్నాడు. నా పిల్లలను నన్ను గాని మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాను చేస్తానని మాట్లాడిండు. ఇంకా అప్పుడు వచ్చేసి నేను వాళ్ళ వల్ల తప్పించుకొని వచ్చి మా ఇంటి అక్కడ మేము ఉన్న ఇంటికి వచ్చినాము. వచ్చేసి వాళ్ళు అక్కడ పెళ్లి అవుతుంది మా ఇంటి దగ్గర. వాళ్ళందరు సర్పంచ్ వాళ్ళు అందరు అక్కడ ఉన్నారు, పెళ్లిలో ఉన్నారు. మా ఇంటికాడ కాదు, కొంచెం దూరం ఉంటారు వాళ్ళు. ఇంకా నేను పోయి ఆ ఇండ్లలో దాచుకున్నాను, నా భయానికి చంపుతాడేమో అని. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా సోమవారం నైట్ వచ్చిండ్రు. సోమవారం నైట్ వచ్చేసి సెల్లు తీసుకున్నారు, నా కాడనే సెల్లు తీసుకున్నారు. డబ్బులు అడిగితే డబ్బులు లేవన్నాను. వచ్చేసి మళ్ళీ గొడవ పెట్టుకుని నాకు లేకపోతే నేను ఉంచను, నేను చంపేస్తాను చేస్తాను అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. భాగ్యలక్ష్మి, మేము ఉండేది కజులవాడలో. మా ఆయన వచ్చేసి డబ్బులు అడిగాను. డబ్బులు అడిగితే లేవన్నాను. నేను లేవంటే ఇంకా వాళ్ళ అక్కని వాళ్ళ అక్క కొడుకుని ఆయన ఉంచుకున్నా. అంటే సహజంగా ఎక్కడో ఇంత బ్రూటల్గా ఇలాంటి ఒక మనస్తత్వాలని ఎక్కడో గతంలో అడవుల్లోనూ కొండల్లోనూ నివసించేవాళ్ళు, అంటే కనీసం మానవత్వం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి, మనుషులుగా అప్పటికి పూర్తిగా పరిపక్వత రాని వాళ్ళలోనే ఎప్పుడో చూసుంటామేమో. ఖచ్చితంగా అలాంటి వాళ్ళలో కూడా చూసి ఉండమేమో మనం ఇలాంటి రాక్షసత్వాన్ని. అంత దారుణంగా వ్యవహరిస్తుంటే కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు, ఆపే ధైర్యం చేయలేదు. ఆపాలని ప్రయత్నించిన ఆ తల్లిని కూడా బెల్ట్తో కొట్టినట్లుగా తెలుస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి శిక్షలు వేయాలి ఇలాంటి శాడిస్టులకి? ఇలాంటి భర్తలు, ఇలాంటి శాడిస్ట్ భర్తల్ని, భర్త అనడం వేస్ట్, అసలు మనిషే కాదు, మృగంతో కూడా కంపేర్ చేయలేము. అంత దారుణంగానా? అంత కర్కసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏం పాపం చేసింది ఆ భార్య? తాగడానికి డబ్బులు ఇవ్వలేదు. నలుగురి పిల్లల్ని కన్నాడు కదా, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని నలుగురు పిల్లల్ని కని ఆ మహిళని కాకుండా మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆ మహిళను కేవలం డబ్బుల కోసం ఇంత దారుణంగా హింసించడమా? కామెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష వేయాల్సిన అవసరం ఉంది? శ్రీనివాస్ రెడీగా ఉన్నారు, ఆ మహిళతో మాట్లాడించబోతున్నారు మనతో. శ్రీనివాస్, ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే మేము ఆ వీడియో చూస్తున్నాం శ్రీనివాస్, ఇక్కడ చూస్తేనే మాకు గుండె తరుక్కుపోతుంది, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. ఆ రాక్షసత్వానికి ఆ మహిళ పడుతున్నటువంటి బాధను చూస్తే ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఆ బాలాజీ అనే వ్యక్తి ఎక్కడున్నట్లుగా తెలుస్తుంది. నందు, జరిగిన సంఘటన ప్రకాశం జిల్లాలోని తర్లుపాడు మండలం కలజువలపాడు గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఎస్సీ కాలనీలో చోటు చేసుకుని ఈ సంఘటన చూడటానికి కాదు, వినటానికి కానీ అసలు మాట్లాడటానికి కానీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఒక వివాహితను అంత కర్కశంగా, అంత కఠినంగా ఆ విధంగా శిక్షిస్తుంటే కనీసం అండమాన్ జైల్లో కూడా ఈ విధంగా శిక్షించి ఉండరేమో అని చెప్పేసి కొంతమంది అయితే చెప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ విధంగా రెండు చేతులు కట్టేసి త్రిపుల్ రేంజ్లో జూనియర్ ఎన్టీఆర్ని కొడుతున్నట్టు అంత ఆనందిస్తూ ఉన్నాడు భర్త. ఇది ఒకరోజు కాదు, గతంలో అనేక సార్లు జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా తెలిసిన సమాచారంలో అయితే కనిపిస్తుంది ఇది నందు. ఎందుకంటే ఎవరైతే గురునాథం బాలాజీ భర్త ఎవరున్నారో అదేవిధంగా ఈమె భాగ్యలక్ష్మి గత 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఒక 3 ఆడపిల్లలు, ఒక బాబు కూడా ఉన్న నేపథ్యంలో అతను మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. దానికి తోడు కుటుంబ సభ్యుల భయమన్నా ఉందంటే అది కూడా లేని పరిస్థితి. ఇతను ఏ పని చేసినా సరే వారి కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఎవరైతే మనకి విజువల్స్లో కనిపిస్తూ
అతను పిలిస్తే రాలేదు, నేను రావాలా అని చెప్పేసి భార్య అంటున్నట్టు చెప్తుందో, ఆమె ఎవరైతే గురునాథం బాలాజీ ఉన్నాడో ఆమె తల్లి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ దండించే క్రమంలో కూడా వారికి సపోర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె బేకరీలో స్థానికంగా పనిచేస్తుంటుంది. గతంలో వీళ్ళు ఇద్దరు పని చేసేవాళ్ళు. బాలాజీ ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయే నేపథ్యంలో ఏమో బాలాజీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఏమో స్వతహాగా కూడా పిల్లల్ని పోషించడం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఒక బేకరీలో పనిచేసుకుంటున్న నేపథ్యంయంలో అతను మద్యానికి బానిసై అక్కడ ఒక వేరే మహిళతో కూడా సహజీవనం చేస్తూ కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా డబ్బులకి హింసిస్తున్న పరిస్థితి. కాకపోతే కొన్ని రోజుల క్రితం ఎవరైతే సహజీవనం చేస్తున్నారో ఆమెతో కూడా కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఈమె బేకరీ నుంచి వస్తున్న క్రమంలో మాట్లాడాలి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి 2 గుంజులకి కట్టేసి బెల్ట్తో కొట్టడము, ఆమె అసలు ఇంకా చెప్పుకునే విధంగా లేకుండా ఆ విధంగా ఆమెపై దాడి చేసిన క్రమంలో కూడా ఆమె అరుస్తూ కేకలు వేస్తుంటే చుట్టుపక్కల వారు ఎవరు వస్తారనే ఉద్దేశంతో అతని భర్త నోట్లో గుడ్డలు కుక్కేసి నోరు పట్టుకొని అరవకుండా కూడా చేసి, అంటే ఇది కావాలనే కఠినంగా చేసిన పరిస్థితిగా కనిపిస్తుంది నందు. ఎందుకంటే దీనిపై పోలీసులు ఈ వీడియో వైరల్ కాకముందు లైట్ తీసుకున్నారే, కానీ ఈ వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చి వైరల్ అయిందో పోలీసులు అయితే కూడా జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కూడా సీరియస్గా తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఆమెకి ఏదన్నా ప్రాణహాని తలపెడతారనే ఉద్దేశంతో కూడా ఆమెను తీసుకొచ్చి సీక్రెట్గా, అంటే కనీసం మీడియా వాళ్ళకి కానీ ఎవరు పబ్లిక్ కానీ ఆమె ఎక్కడుందో కూడా తెలియకుండా సీక్రెట్గా ఒక హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ అందించిన పరిస్థితి. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి కోలుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే భర్త, వారి కుటుంబ సభ్యులు కొంతమంది ఎవరైతే ఈ నేరంలో నిందితులుగా ఉన్నారో వారంతా కూడా పరారీలో ఉంది. పూర్తిగా కూడా భాగ్యలక్ష్మి దగ్గర పోలీసులు అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అదేవిధంగా కూడా విచారణ చేస్తున్నారు. అతని భర్త బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటన నేపథ్యంలో గతంలో అనేక పర్యాయాలు ఈ విధంగా దాడి చేశారు, కొట్టడం కూడా జరిగింది. అతనికి అనుమానం అనేది కూడా ఒకటి ఉంది. అదే కోణంలో కూడా అతను ఒక మనిషి మీద దాడి చేయడానికి, భార్య మీద దాడి చేయడానికి ఒక కోణం అని లేదు, ఒక కారణం అని లేదు. డబ్బులు ఇవ్వలేదని, మద్యానికి లేకపోతే సహకరించట్లేదని, లేకపోతే విడాకులు ఇవ్వలేదని, ఒకసారి అయితే నేను చంపేస్తాను, నిన్ను పిల్లల్ని కూడా చంపేస్తానని చెప్పేసి బెదిరించినట్టు కూడా ఆమె ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన బాధాకరమైనప్పటికీ ఆమె కూడా నోరు తెరిచి ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే జరిగిన సంఘటన మటుకి స్థానికంగా ఉన్న పోలీసులు, తల్లుపాడు పోలీసులు, మార్కాపురం డిఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో అయితే కూడా ఈ కేసుని చాలా సీరియస్ తీసుకున్నారు. అతను ఎక్కడ దాముకున్నా సరే అతను తీసుకొచ్చి కఠినంగా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జరిగిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న ఈ నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ కొత్తగా వచ్చారు. అతనైతే కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రాజీ కూడా ప్రసక్తి లేదని చెప్పేసి. కాకపోతే పరారిలో ఉన్న బాలాజీ వారి కుటుంబ సభ్యులు అయితే కొంత రాజీ యాత్రానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె భాగ్యలక్ష్మి సీక్రెట్గా పోలీసులు ఒక హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యంలో కూడా ఆమెతోటి కొంత రాజీ వ్యవహారం చేసి కూడా ఈ సమస్యని పూర్తిగా పరిష్కరించే దిశగా కూడా వాళ్ళు చేస్తున్నారు.